హాయ్, వెల్కమ్ టు హ్యూమనీ టాకీస్. ఈరోజు కొత్తగా ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, అఖండ 2 రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది అనమాట. 12th మనం అనుకున్నాం 25th లేకుంటే సంక్రాంతినో ఇంకోటో అన్ని కన్ఫ్యూజన్ అనమాట. ఒక్క డేట్ అని కాదు, రకరకాల మైండ్ లో రకరకాల డేట్స్. ఈ రోజు అవుతుంది, రేపు అవుతుంది, ఈ రోజు అవుతుంది, రేపు అవుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఆ మెసేజ్లు పెట్టేవాళ్ళు చూడండి, ఒక్కొక్క రివ్యూలు ఇచ్చేవాడు, ఒక్కొక్కరు వాడి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఇస్తున్నారు. అసలు రిలీజే కాదని డైరెక్ట్ గా నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అని కొంతమంది ఓటీటీ అని, కొంతమంది టీవీ ఛానల్స్ లో రిలీజ్ అవుతుంది అని కావాలని ఇలా రకరకాలుగా రివ్యూలు అంటూ ఇస్తున్నారు. సరే, రకరకాలుగా వారి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు పెడుతున్నారు. కానీ మొత్తానికి బోయపాటి సీను బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్నటువంటి అఖండ 2 తాండవం టైం అయింది. విజృంభించడానికి, తాండవించడానికి టైం దగ్గరలోనే ఉంది. ఈరోజు సంస్థతో 14 డీల్ సంస్థ డీల్ కుదుర్చుకుంది. అందరూ కలిసి ఒక నిర్ణయానికి అయితే వచ్చారనమాట. ఈ విషయాన్ని అంతా తెలియజేస్తూ రిలీజ్ చేయడానికంటూ ఎటువంటి అభ్యంతరం లేదు అనేసి మొత్తం క్లియర్ చేసుకున్నారనమాట. కాబట్టి ఇంకా ఏమైనా ఉందంటే థియేటర్లో పండగ చేయడం ఒక్కటే మిగిలింది ఇంకా అనమాట. ఎందుకంటే అభిమానులు చాలా రోజుల నుంచి వెయిట్ చేశారు. ఎప్పుడూ ఇలా జరగలేదు, ఇంతవరకు ఎప్పుడూ జరిగింది లేదు ఈ విధంగా. ఎందుకంటే ఈ విధంగా జరిగిన సందర్భాలు చాలా అరుదు, ఏ హీరో కూడా జరగలేదు. అటువంటిది బాలకృష్ణ గారికి జరిగిందంటే అసలు జరుగుతుందని ఊహించలేదు ఎవరు. జరిగిన దాన్ని ఏ విధంగా దాన్ని సరి చేసుకోవాలని చాలా ట్రై చేశారు. చాలా కారణాల వల్ల అది డిలే అవుతూ వచ్చింది. కానీ చాలా కొంతమంది అనుకున్నట్లుగా చాలా డిలే అంటూ కాలేదు అనేసి క్లియర్ అంటే అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు దగ్గరలో ఇంకా రిలీజ్ అనేది ఫిక్స్ అనేది అర్థమైపోతుంది మనకి. ఏమున్నా ఇంకా తాండవం స్టార్ట్ అవబోతుంది. 11 ఈవినింగే పడిపోతున్నాయి షోలు. తెలంగాణలో అయితే ఈవినింగే పడిపోతాయంట. మనకి మామూలుగా మొన్న ఇచ్చినట్లుగా 9:30కి అలా షోలు అంటూ ఉంటాయి. ఒక్కొక్క స్టేట్ లో అలాగా టైమింగ్ అనేది ఇస్తారు రిలీజ్ ప్రీమియర్ షోస్. మనకి బుకింగ్స్ అంటూ ఇంకా బుక్ మై షోలో అంటూ ఇంకా చూపించలేదన్నమాట. ఇంకా క్లారిటీ అనేది వాళ్ళకి ఒక లెటర్ రూపంలో, ఒక లెటర్ ప్యాడ్ లో రాసి ప్రొడ్యూసర్ నుంచి వాళ్ళకి అందితే గానీ వాళ్ళు డేట్ అనేది అనౌన్స్ చేయరు, బుకింగ్స్ అనేది ఓపెన్ చేయరు అనమాట. ఆ విధంగా చూసినట్లయితే మోస్ట్లీ 2 days లో, లేకపోతే ఈ రోజు ఏమైనా పోతే రేపు ఎల్లుండి లోపల ఖచ్చితంగా మనకి బుకింగ్స్ అనేది చూపిస్తారు. లేకంటే 2 days ముందుగా చూపిస్తారు. అంటే ఉన్నదే ఇంకా 3 days లేండి. మోస్ట్లీ రేపు చూపించచ్చు, బుక్ మై షోలో చూపించచ్చు. ఖచ్చితంగా రేపు బుక్ మై షోలో చూపిస్తుంది అన్న ఒక అంచనా అనుకుంటా. ఎందుకంటే మొన్న జరిగినటువంటి నష్టాన్ని ఈ లోపు ఎన్ని కోట్లు కలెక్షన్ అయి ఉంటుందో నార్మల్ గా అయింటే మనం ఊహించలేము అనమాట. ఎందుకంటే అలాంటి ఊపులో ఉన్నింది అనమాట సినిమా, అలాంటి తాండవించేది అనమాట సినిమా. కానీ అది అనివార్య కారణాల వల్ల ఇలా జరుగుతుందని ఎవరు ఊహించలేదు. జరిగింది. ఓకే, ఖచ్చితంగా ఆడియన్స్ ఒకవైపు మన బాలకృష్ణ అభిమానులు అందరూ కావాలంటే పండగ చేసుకుంటారన్నమాట. విప్పేసినటువంటి బ్యానర్లు మళ్ళీ ఎత్తి కడతారు, దించేసినటువంటి బ్యానర్లు కటౌట్లు మళ్ళా నిలబెడతారు. మళ్ళా వాలాభిషేకాలు, పూలహారాలతో డెకరేషన్లు, కొంతమంది చెప్పినట్లుగా శివాలయాల్ని తలపిస్తాయన్నమాట. సినిమా థియేటర్లో శివాలయాలను తలపిస్తాయి. దీంట్లో ఎటువంటి డౌటే లేదు. ఖచ్చితంగా సంబరం పండగలంటూ చేసుకుంటారు, దాంట్లో డౌట్ అంటూ లేదు. చూసారుగా. ఎనీవే, మొత్తానికి ఇండస్ట్రీ మొత్తం కలిసి, లేకపోతే సంస్థలు రెండు కలిసి, లేకపోతే ఎలాగోలా క్లియర్ చేసుకున్నారు. మొత్తానికి క్లియర్ అంటూ అయిపోయింది. ఇప్పుడంటూ ఎటువంటి సమస్య లేదని తెలిసిపోయింది అనమాట. మద్రాస్ హైకోర్టు క్లియరెన్స్ తీర్పు అనేది ఇచ్చేసింది అనేసి సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి ఒక 11 ఈవినింగే మొబైల్ చేతిలో పెట్టుకొని టికెట్ల కోసం వెయిట్ చూస్తారని నాకు తెలుసు. 12 థియేటర్లు మళ్ళీ పండుగను తలపిస్తాయని తెలుసు. ఖచ్చితంగా ఇది మళ్ళీ ఒక పండగ వాతావరణం అనేది నెలకొంటుందనేసి నాకు ఖచ్చితంగా నా యొక్క ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.